హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత లాగ్స్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన స్టైల్లో చికెన్ ఫ్రై. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేడే వరకు ఉంచండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, తర్వాత ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. మంచిగా ప్యాన్లో స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోండి. ఆనియన్స్ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ అనేది. తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్స్తో పాటు. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ ముక్కల్ని వేసుకొని మంచిగా ఉడికేంతసేపు మగ్గనిద్దాం. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి చికెన్ ముక్కలు. చికెన్ వాటర్ బయటికి వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకుందాం. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. మంచిగా చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుందాం ముక్కలు ఉడికాయా లేదా అని. ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాం. 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. టొమాటోస్ ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మగ్గనిద్దాం. ఒక 10-15 మినిట్స్ పాటు ఇలా టొమాటోస్ వేసిన తర్వాత మగ్గనిస్తే మంచిగా మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్ గరం మసాలా వేసుకుందాం. కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ అనేది కూడా పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా మీకు కూడా. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎంతో టేస్టీ వంటల కోసం మన యూట్యూబ్ ఛానల్ మీద కన్నేసి ఉంచండి.